చాలా బాధ కలుగుతుందండి. ఇది 2 సినిమాలు కూడా ఒకటే రోజు రావడం అంటే ఇప్పుడు పండగ అనేది ఏదైనా అని సండే రోజు వస్తేనే మనం బాధపడతాం. అటువంటి 2 పెద్ద హీరోలు, ఒకటి జయబాలయ్య, ఒకటి పిఠాపురం ఎక్కడి నుంచి చెప్పాను ఎలా చెప్పాను కూడా అర్థమైతలేదు. 2 ఒకే రోజు వస్తాయి. 2 సండే నాడు వచ్చే పండుగకి మనం తిట్టుకుంటాం, అయ్యా గవర్నమెంట్ హాలిడే పోయింది అని చెప్పేసి. ఈ పెద్ద పండుగలు మాకు జై బాలయ్య అంటేనే దాంట్లో ఉన్న ఫీల్ ముసలివాడు కూడా లేచి గంతేస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పేసి, మా పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పడం మొదలైంది. అది వచ్చినప్పటి నుంచి యూత్ నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరు మావాడు అని చెప్పి చెప్పుకుంటారు. అటువంటిది ఇద్దరిది కలిసి ఒక రోజు వస్తే ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఇద్దరు చూడాలంటే మేము పొద్దున్న సాయంత్రం చూస్తాం, కానీ ఆ ఫీల్ ఉండదు మాకు. ఒక సినిమా ఫస్ట్ డే చూసేసి ఇంకో 3-4 రోజుల వరకు ఫీల్ అవుతుంది దాన్ని. మా బాలయ్య సినిమా, మా పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే సినిమా అని చెప్పేసి. ఇప్పుడు 2 ఒకటే రోజు వస్తే ఫస్ట్ డే ఏది చూడాలి? ఇప్పుడు ఓజీ ఏమో ఫస్ట్ వస్తుంది కొత్త సినిమా, అండ్ అఖండ ఆల్రెడీ పార్ట్ 1 చూసేసాం, ఇది సీక్వెల్ వస్తుంది. మరి ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఆ సినిమా మీద ఉన్నాయా? భయ్యా ఓజీ అనేది చాలా రోజులు వేచి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి దాని క్రేజ్ దానికే ఉంది. ఇకపోతే బాలయ్య గారిది ఫస్ట్ మూవీ అయితే ఎలా తమన్ గారు గానీ డైరెక్టర్ గానీ ఎలా సీట్లు చింపేశారో మాకు క్లియర్ తెలుసు ఫస్ట్ మూవీ గురించి. ఇప్పుడు సెకండ్ మూవీ కూడా జరిగేది అది. ఇప్పుడు రెండింటి క్రేజ్ పక్కా ఉంది. కాకపోతే అభిమానులు మాత్రం మేము బాధలో ఉన్నాం. బై మిస్టేక్ లో ఒకటే రోజు 2 సినిమాలు వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఫ్యాన్స్ మధ్యలో గానీ అండ్ సినిమాల మధ్యలో గానీ? కత్తులు ఒకటే దిగవన్నా అంతే, అటు ఇటు ఇద్దరికి బాగానే పడుతుంది. మా బాలయ్య అంటే మా బాలయ్య, మా పవన్ కళ్యాణ్ అంటే మా పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే బాలయ్య అయితే గ్యారంటీ. అదా అంటే మేబీ ఇది చెప్పలేము, ఎందుకంటే అవతల సైడ్ ఉన్నది బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కదా. సో టైర్ 1 టైర్ 2 అయితే మనం చెప్పచ్చు వీళ్ళ సినిమా వాళ్ళ సినిమా అని. అంటే ఒకటే రోజు వస్తే ఒకవేళ ఒక సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇంకొక సినిమా తక్కువ స్క్రీన్స్ ఇస్తే అట్లా కూడా ఫ్యాన్స్ మధ్య వార్స్ జరుగుతాయి కదా. ఫ్యాన్స్ ప్రతిదానికి వార్ చేస్తారు, ఈవెన్ ఆ ట్వీట్స్ విషయంలో కూడా వార్ చేస్తారు. మీకు ఎన్ని లైక్స్ వస్తే మీ హ్యాష్ ట్యాగ్స్ ఎంత రీచ్ అవుతాయి దానికి కూడా. అది ఫ్యాన్స్ అవన్నీ వద్ద పట్టించుకోకూడదు. సరే, 2 సినిమాల గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు ఒక్క మాటలో ఆ సినిమా గురించి? సో ఓజీ ఏంటంటే, సో సుజిత్ మూవీస్ చూసిన తర్వాత ఓజీ మీద ఖచ్చితంగా హైప్ ఉంటది. అట్ ది సేమ్ టైం అఖండ మూవీ నచ్చిన వాళ్ళకి అఖండ 2 మీద ఇంకా హైప్ ఉంటది. హరిహర వీరములు వర్సెస్ ఓజీ ఏ మూవీకి? ఓజీ ఆల్రెడీ అఖండ 1 బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి బాలయ్య బాబు, బోయపాటి శ్రీను అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి బాగా. మరి ఓజీ అంటే మరి పవన్ కళ్యాణ్, ఆయన క్రేజ్ అయితే మామూలుగా ఉండదు ఏంటి. కాబట్టి ఈ 2 కూడా చాలా ఇదిగా ఉంటాయి. చూద్దాం, మరి వెయిట్ చేస్తే దాన్ని బట్టి చూద్దాం. సరే, ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా తగ్గాలి అనుకుంటే ఏ సినిమా పోస్ట్ పోన్ చేస్తారు అనుకుంటున్నారు మీ దృష్టిలో? ఏముంది, వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని అఖండ గానీ ఇది కానీ మామూలు ఓజీ గానీ వాళ్ళు మాట్లాడుకొని ఒక 2 వీక్స్ అటు కానీ లేకపోతే ఇటు కానీ చేసుకుంటే ఇది అవుతుంది. లేకపోతే మామూలుగా హెల్దీ ఉంటది ఇండస్ట్రీ కూడా. లేదు మేము ఎవరం రాజీ పడం అప్పుడే రిలీజ్ చేస్తాం ఒకే టైంకి అని అంటే కనుక కొంచెం క్లాస్ వస్తుంది ఇదని. అయితే ఏంటంటే వాళ్ళు ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ చేయకుండా ఉంటే ఈ ఫ్యాన్స్ క్లాస్ అయ్యింది జరగదు. లేకపోతే వాళ్ళు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఈ 2 ఫ్యాన్స్ మధ్య వారావారీగా ఉంటది. అఖండ 2 అంటేనేమో ఇది సీక్వెల్ కదా, ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా హై ఉంటాయి. మరి ఓజీ సినిమా కొత్త సినిమా, దట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. మరి ఈ 2 సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అది ఫస్ట్ సినిమా లేదా సెక్వెల్ అవన్నీ ఏమి ఉండవండి. అదేంటంటే ఆయన ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏంటంటే ఆయన సినిమా అయితే చాలు, అది ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే చాలు. అది సీక్వెల్ ఇంకోటి అంటే జనాలు పట్టించుకోరు, ఎవరు ఫ్యాన్స్ పట్టించుకోరు, జనాలు కూడా పట్టించుకోరు. చూడటానికి ఇష్టపడతారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చూడటానికి ఇష్టపడతారు. అయితే బాలయ్య బాబు గారు సినిమాలు అయితే ఈ మధ్యన అన్ని సినిమాలు ఆయన హిట్ అవుతున్నాయి. కానీ ఇంతకు ముందు అయితే బాలయ్య బాబు గారి సినిమా ఫ్లాప్ అయితే కనుక చాలా డిసప్పాయింట్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారి సినిమా కొత్త సినిమా అయినా రీ రిలీజ్ అయినా పాత సినిమా ఏదైనా కూడా క్రేజ్ మాత్రం అదే విధంగా ఉంటది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన క్రేజ్ ఇంకా ఎవరో దాన్ని మ్యాచ్ చేయలేరండి. ఇంకా అదంటే అదొక రేంజ్ లో ఉంటది. ఇంకా ఒకవేళ ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఏది హిట్ కొడుతుంది అంటే మనం అలా ఎలా చెప్పగలమండి. అంటే వాళ్ళు ఏది ఎక్కువ కలెక్ట్, ఓజీనా అఖండ? అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయితే గ్యారంటీగా ఓజీ కొడుతుందండి. అఖండ అయితే అది సీక్వెల్ కాబట్టి అది కూడా మరి ఇండస్ట్రీ కూడా ఇప్పుడు బాగుండాలంటే 2 సినిమాలు హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి. అయితే క్లాష్ రాకుండా వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని ఓ 2 వారాలు అది 2 వారాలు ఇది పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమన్నా బాగుంటది. లేదు మేము ఫైటే చేసుకుంటాం అని అంటే కనుక మరి ఇద్దరు ఫ్యాన్స్ మధ్యన వారు జరుగుతుంది.